హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం షేర్ క్యాపిటల్ రిడక్షన్, ఇంక్రీజ్ అండ్ రికగ్నిషన్ గురించి డిస్కస్ చేద్దాం. ద కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం షేర్ క్యాపిటల్ కెన్ బి రెడ్యూస్డ్. ఫస్ట్ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ గురించి చూద్దాం. సెక్షన్ 66 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 డిఫైన్స్ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అంటే మూలధనాన్ని కంపెనీ మూలధనాన్ని తగ్గించుకోవడం. ఎలాంటి కేసెస్ లో తగ్గించుకోవచ్చు అంటే ఫస్ట్‌ది extinguishing or reducing the liability on any of its shares. ఎప్పుడైతే షేర్స్ పార్షియలీ పెయిడ్ బై షేర్ హోల్డర్స్ అంటే అమౌంట్ ఇంకా పే చేయలేరు, అలాంటి కేసెస్ లో కంపెనీ కెన్ క్యాన్సిల్ అన్పెయిడ్ పోర్షన్ ని క్యాన్సిల్ చేయడం. అప్పుడు ఏమవుతుంది? షేర్ క్యాపిటల్ తగ్గుతుంది. సెకండ్లీ, క్యాన్సిలింగ్ ఎనీ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ దట్ ఈస్ లాస్ట్ ఆర్ అన్రిప్రజెంటెడ్ బై అవైలబుల్ అసెట్స్. అంటే లాసెస్ ని తగ్గించుకోవడం కోసం కూడా షేర్ క్యాపిటల్ ని రెడ్యూస్ చేయొచ్చు. పేయింగ్ ఆఫ్ ఎనీ అన్‌పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ దట్ ఈస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ ద కంపెనీ. ఏదైనా షేర్ క్యాపిటల్ అన్యూజ్డ్ గా ఉండిపోయింది, ఆ కేసులో టీమ్ మెంబర్స్ షేర్ హోల్డర్స్ కి సర్ప్లస్ క్యాపిటల్ ని డివైడ్ చేసేస్తే దానివల్ల షేర్ క్యాపిటల్ తగ్గుతుంది. ఈ త్రీ సర్కమ్స్టాన్సెస్ లో మనం షేర్ క్యాపిటల్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ప్రొసీజర్: షేర్ క్యాపిటల్ రెడ్యూస్ చేయాలంటే 3 స్టేజ్ ప్రాసెస్. ఫస్ట్ స్టేజ్ లో కంపెనీ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. స్పెషల్ రిజల్యూషన్ అంటే 3/4 మెజారిటీ రావాలి. షేర్ హోల్డర్స్ అందరూ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. అది అప్రూవ్ అయిన తర్వాత, షేర్ హోల్డర్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత స్పెషల్ రిజల్యూషన్ లో దానిని ఎన్సిఎల్టి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కి ప్రాసెస్ చేస్తారు, అక్కడ అప్లై చేస్తారు. ఎన్సిఎల్టి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గరకు వచ్చి ఫైలింగ్ చేసుకోవాలి. ఇది రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ప్రొసీజర్. నెక్స్ట్, ఇంక్రీజ్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో ఇంక్రీజ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అనేది సెక్షన్ 61 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంక్రీజ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారంటే ఫస్ట్ ఇష్యూయింగ్ న్యూ షేర్స్. మనందరికీ తెలుసు, కొత్త షేర్స్ ఇష్యూ చేస్తే ఆటోమేటిక్ గా షేర్ హోల్డర్స్ పెరుగుతారు, క్యాపిటల్ కూడా పెరుగుతుంది. అండ్ కన్వర్టింగ్ డెబెంచర్స్ ఆర్ లోన్స్ ఇంటూ షేర్స్. డెబెంచర్స్ అంటే ఆల్రెడీ మనం వేరే టాపిక్ లో డిస్కస్ చేసాము. డెబెంచర్స్ ఆల్సో ఎ లోన్ వితౌట్ ఎనీ అష్యూరిటీ. లోన్ కంపెనీ పే చేయాలి, ఒక డ్యూరేషన్ అని పెట్టుకుంటారు, అలాగే ఒక ఇంట్రెస్ట్ రేట్ తో పే చేయాలి. సో ఈ టూ కేసెస్ లో ఈ టూ సర్కమ్స్టాన్సెస్ లో షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ ప్రొసీజర్ కి వచ్చేసరికి రిడక్షన్ కేమో స్పెషల్ రిజల్యూషన్, ప్రొసీజర్ ఇక్కడ ఇంక్రీజ్ కేమో ఆర్డినరీ రిజల్యూషన్ సరిపోతుంది. ఆర్డినరీ రిజల్యూషన్ అంటే 1/3 మెజారిటీ వస్తే సరిపోతుంది. నెక్స్ట్, అమెండ్మెంట్ ఆఫ్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. సో షేర్ క్యాపిటల్ ఆర్డినరీ రిజల్యూషన్ లో పాస్ అయ్యి అప్రూవ్ అయిన తర్వాత మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో అప్డేట్ చేయాలి. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అప్డేట్ చేసిన తర్వాత సేమ్ ఇన్ఫర్మేషన్ ని ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఫైల్ చేయాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ది రికగ్నిషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. రికగ్నిషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ గురించి మనం డిస్కస్ చేయడానికి 4 కీ టెర్మినాలజీస్ మనం నేర్చుకోవాలి. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అండ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. సో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ మనీ ఆథరైజ్డ్ యాజ్ పర్ ఎంఓఏ, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. అక్కడ ఎంత మనీ అయితే మాక్సిమం అమౌంట్ ఆఫ్ మనీ ఆథరైజ్డ్ గా ఉందో దాన్ని ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటారు. నెక్స్ట్ ఇష్యూడ్. ఈ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ నుంచి ఎంతో కొంత పోర్షన్ ఆఫ్ మనీని షేర్ హోల్డర్స్ కి ఆఫర్ చేస్తారు, దాన్ని ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటారు. నెక్స్ట్ సబ్స్క్రైబ్. ఇష్యూడ్ క్యాపిటల్ ఆథరైజ్డ్
ద పోర్షన్ ఆఫ్ ఇష్యూడ్ క్యాపిటల్ సబ్స్క్రైబ్డ్ బై ద షేర్ హోల్డర్స్. ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంత మనీ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అన్నది సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. అండ్ ఫైనలీ పేడ్ అప్ షేర్ క్యాపిటల్, ద పోర్షన్ ఆఫ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ పెయిడ్ బై షేర్ హోల్డర్స్. ఎంత అమౌంట్ పే చేశారు అన్నది పేడ్ అప్ షేర్ హోల్డర్ షేర్ క్యాపిటల్. నెక్స్ట్ ప్రొసీజర్కి వచ్చేసరికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రికగ్నిషన్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాక్యురేట్ గా అప్డేట్ చేయాలి అండ్ కంప్లైన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. కంప్లై రిలవెంట్ స్టాండర్డ్ లాస్ ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లైన్స్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యాయ విద్య. థ్యాంక్ యూ.